భారతి విద్యార్థి పరిషత్ స్థాపించి 78 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో హబ్సిగూడ ప్రధాన రహదారిలో 800 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 5 మంది సభ్యులతో ప్రారంభించి 50 లక్షల మందితో అతిపెద్ద విద్యార్థి సంఘంగా భారతదేశంలో నెలకొందని తెలిపారు. విద్యార్థి సమస్యల కోసం నిరంతరం ఏబీవీపీ పోరాడుతుందని తెలిపారు. ఏం చేయాలి? నా స్టోరేజ్ అయిపోకూడదు. అన్న ఆవు జరా మేము అటువైపు వీడియో చూపించారు. ఏ విధంగా ఎంత కీలకంగా రాడికల్స్ నక్సల్స్ సామాన్య ప్రజల్ని ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఈరోజు హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 78వ సంవత్సరం సందర్భంగా 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాదాపు 2.5 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదేవిధంగా ఏబీవీపీ ప్రతి సంవత్సరం కూడా మనం ఘనంగా ప్రోగ్రాంలు అనేది చేస్తూ ఉంటాము. ఈ రోజు 78 సంవత్సరాల సందర్భంగా 78 ప్రోగ్రాంలు కూడా నిర్వహించడం జరిగింది హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో. ఈ రోజు ర్యాలీలో దాదాపు 800 మంది దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ర్యాలీ అనంతరం ఈ రోజు జెండావిష్కరణ కూడా చేయడం జరిగినది హబ్సిగూడ చౌరస్తాలో. ఏబీవీపీ దేశవ్యాప్తంగా ఈ రోజు ఏబీవీపీ 78వ సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో విద్యార్థులతో ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది. ఇదే విధంగా ఏబీవీపీ స్థాపించిన దినోత్సవం సందర్భంగా ర్యాలీతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకోవడం జరుగుతున్నది. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర కూడా విద్యార్థి పరిషత్ వెళ్లి ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక ప్రోగ్రాం పరంగా విద్యార్థుల దగ్గరికి ప్రతి ఒక్క పాఠశాలకు కానీ కళాశాలలకు కానీ వెళ్లడం జరుగుతున్నది. ఏబీవీపీ స్థాపించడానికి ముఖ్య కారణం విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం. దాన్ని ఎదుర్కోవడానికి ఏబీవీపీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గతంలో 1980 నుంచి 2000 సంవత్సరం వరకు దాదాపు ఏబీవీపీలో 40 మంది దాకా నక్సలైట్ల చేతుల నరాంతక నక్సలైట్ల చేతుల హతమవడం జరిగింది. రాడికల్స్ గాని నక్సలైట్లకు గాని వీళ్ళకి వ్యతిరేకంగా, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఏబీవీపీ పోరాడుతూ దేశవ్యాప్తంగా దేశమే ముఖ్యమని చెప్పేసి నేషనలిజం ఆలోచనతో, జాతీయవాదంతో ముందుకెళ్తున్న ఏబీవీపీపై అనేక దాడులు జరిగినప్పటికీ కూడా వెనకంజ చేయకుండా విద్యార్థి పరిషత్ పోరాడుతూనే ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో పెన్ను ఉండాలి, గన్ను కాదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కళాశాలకు వెళ్లాలి, అడవిలో కాదు అని చెప్పేసి నిరంతరం పోరాటం చేస్తూ దాదాపు 40-41 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి ఈ రోజు ఈ స్థాయికి ఏబీవీపీ నిలబెట్టడం జరిగింది. 5 మందితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 50 లక్షల మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో మెంబర్షిప్ తోని ముందుకు పోతా ఉన్నది. అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థుల కోసమే కాదు, దేశానికి ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడే ఆర్గనైజేషన్ ఏది అంటే ఏబీవీపీ. ఈ 4 లక్షల ఆర్గనైజేషన్ కాశ్మీర్ లో మనం చూసుకున్నట్లయితే లాల్ చౌక్ పైన పాకిస్తాన్ జెండా ఎగిరేసి టెర్రరిస్టులు వార్నింగ్ ఇస్తే దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కార్యకర్తలు కదిలిపోయి ఏబీవీపీ లాల్ చౌక్ దగ్గర ఉన్న పాకిస్తాన్ జెండాను తీసేసి తిరంగా జెండా ఎగిరేసిన చరిత్ర ఏబీవీపీది. మనం బంగ్లాదేశ్ చూసుకున్నట్లయితే చికెన్ నెక్ ఉద్యమం చూసుకోవచ్చు. మనము దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది విద్యార్థులు పోయి అక్కడి నుంచి వచ్చే నక్సలైట్లను గాని టెర్రరిస్టులను గాని అడ్డుకోవడానికి ఉద్యమాలు చేసింది
ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా లెక్క చేయకుండా ఉద్యమాలు చేసింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసమే కాదు, దేశానికే సమస్య వచ్చినా సరే ముందుండి కొట్లాడే ఆర్గనైజేషన్ ఏంటంటే ఏబీవీపీ. మనం గతంలో చూసుకోవచ్చు, 2023 ఆగస్టు 1న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి విద్యార్థులు కదలొచ్చి మా హక్కులు మాకు కావాలి, మా ఫీజులు, మా రియంబర్స్మెంట్లు మాకు కావాలి అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలు కూడా మౌలిక సదుపాయాలు కావాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా కదిలొచ్చి పరేడ్ గ్రౌండ్ లో కదరబేరి పెడితే 1,00,000 మంది విద్యార్థులు కలిసి కదరబేరి పెట్టి ఉద్యమం చేసి కేసీఆర్ నాటి నియంత్రణను కూడా కూలదొక్కిన సమస్య ఏది అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్.